నమస్తే శ్రీ సత్యాలుస్కు స్వాగతం. నా పేరు మోహన్. ఎన్నికల సంబంధిత విధులకు కేటాయించిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. 59 మంది పీఓలకు ఏపీఓలకు శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకరిని సస్పెండ్ చేశారు. పీఓలకు ఏపీఓలకు శిక్షణ ప్రక్రియలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన మొదటి విడత శిక్షణ కార్యక్రమానికి ఈ 59 మంది గైర్హాజరయ్యారు. జిఆర్ఆర్ డివిజన్ 2లోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కార్యాలయ సూపరింటెండెంట్ మోతే రామారావు మద్యం తాగి కార్యక్రమానికి రావడంతో కలెక్టర్ సస్పెండ్ చేశారు. శివారు కాలనీలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు నచ్చి పెద్ద ఎత్తున టీడీపీ సానుభూతి పరులు వైసీపీలోకి వస్తున్నారని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. నగరంలోని 3వ డివిజన్కి చెందిన బూత్ కన్వీనర్ కారాని శ్రీను, వారి మిత్రులు ప్రసాద్, అంజీ, రమేష్, శంకర్, బేదా శ్రీను, బంధువులు 50 మంది బాలినేని నివాసంలో బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ శివారు కాలనీలో టీడీపీ పార్టీలో ఎవరు ఉండవద్దన్నారు. చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమ పథకాలను చూసి టీడీపీ సానుభూతి పరులు వైసీపీలో చేరుతున్నారని అన్నారు. మా కోసం మీరు 1 నెల కష్టపడి మా కోసం పనిచేస్తే మీకోసం 5 ఏళ్లు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, డివిజన్ అధ్యక్షులు జాఫర్ పాల్గొన్నారు. మూడో డివిజన్లో డివిజన్ ప్రెసిడెంట్ జాఫర్ గారు, అట్లాగే కార్పొరేటర్ మధు ఆధ్వర్యంలో కారంగి సీను టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి అదే పార్టీకి ఓటేసిన వాళ్ళు. నేను ముందే చెప్తా ఉన్నాను, ఈ మాస్ ఏరియాస్లో వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్ అని. తెలుగుదేశం పార్టీ నాయకులు నచ్చక, వాళ్ళు ప్రవర్తన నచ్చక, అట్లాగే జగన్ గారు సంక్షేమ పథకాలు నచ్చి, మా పనితీరు నచ్చి చేరారు. వాళ్ళని బాగా చూసుకుంటానని ఈ మాట ఇస్తున్నాను. వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా మేము అందుబాటులో ఉంటాము. అట్లాగే నేను ముందు చెప్తానే ఉన్నాను, ఈ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కొంతమంది మారుతున్నారంటే కారణాలు ఏంటంటే జగన్ గారి సంక్షేమ పథకాలే. లేడీస్లో బాగా మార్పు ఉంది. వాళ్ళు చెప్తానే ఉన్నా, వాళ్ళ హస్బెండ్స్ ఎట్టున్నా వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి వైసీపీకి వేస్తారు. ఎందుకంటే ఆ రిలేషన్ జగన్ గారు, ఆ నమ్మకం జగన్ గారి మీద ఉంది వాళ్ళకి. వాళ్ళు మొగులు డబ్బులు ఇస్తారో తెలియదు, కానీ జగన్ అన్న టైంకి డబ్బులు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఎలక్షన్ పోయే కొంది నేను చెప్తానే ఉన్నా, చాలా ఏరియాలు క్లీన్ స్వీప్ అయిపోతాయి. వాళ్ళకి బూత్లో ఏజెంట్లుగా దొరకరు. దొరుకుతారా ఉంటారా? వీళ్ళందరూ ఏజెంట్లు, వాస్తవంగా బూత్ ఏజెంట్లు, వీళ్ళు కన్వీనర్లు. సో చాలా సంతోషంగా ఉంది. మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్స్కి. మేము ఒకటే కోరుకుంటున్నాం, వచ్చిన జాయిన్ అయిన వాళ్ళందరినీ ఒక 30 రోజులు మా కోసం కష్టపడండి. మీరు 5 సంవత్సరాలు మీకోసం మీ సేవలో ఉంటాం. థ్యాంక్ యూ. నా పేరు కారాని శ్రీను. నేను 2001 నుంచి టీడీపీలోనే ఉన్నా. 2009లో బీసీఎల్ అధ్యక్షుడు చేశా. అవును, ఇది ఈరోజు పార్టీ నచ్చక 3వ డివిజన్ నుంచి వైసీపీలో చేరటంగా జరిగింది. అభివృద్ధి అక్కడ నాకు నచ్చలా. ఇక్కడ కొన్ని సంక్షేమ పథకాలు బాగున్నాయి, అందుకని చేరుతున్నా. సంతానం లేదని చింతించకుండా సంతాన సాఫల్యాన్ని అందించేందుకు ఒంగోలులో ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ సింధూర సింగ్ అన్నారు. ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంవత్సర కాలంలో సాధించిన విజయాలను వివరించారు. ముందుగా డాక్టర్ విజయ రాఘవరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు.
350 మంది ఓపీ రాగా అందులో 50 మందికి పరీక్షలు చేయడం జరిగిందని 15 మంది దంపతులకు సంతానాన్ని అందించడం జరిగిందని డాక్టర్ సింధూరా సింగ్ తెలిపారు. కేరళ, బొంబాయి తదితర ప్రదేశాల్లో వాడే ఎక్విప్మెంట్ని ఒంగోలులో కూడా వాడటం జరిగిందని, అందువల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రకాశం జిల్లా వాసులు సంతానం కోసం చింతించకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఏడాది పూర్తయిన సందర్భంగా నెల రోజులు ఓపీతో పాటు పరీక్షల్లో రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. ₹1,00,000కే ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సర కాలంలో తల్లులు కాబోతున్న వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమృత హార్ట్ హాస్పిటల్ డాక్టర్ కేశవ, అన్నపూర్ణ, ఇతర వైద్య బృందం సింధూరా సింగ్కు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బ్రహ్మేశ్వరరావు, ఎల్ సంషేర్ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ మీకందరికీ సక్సెస్ఫుల్గా మదర్స్ ఫాదర్స్ అయినందుకు అభినందనలు తెలియజేస్తాను. మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఈవేళ నాకు చైల్డ్ సక్సెస్ అయినందుకు చాలా చాలా సంతోషంగా. ఇట్లానే ఈ టీంలో మెంబర్ అయినటువంటి ఇంపార్టెంట్ మెంబర్ షంషీర్ గారిని కూడా అభినందిస్తున్నాను. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంబ్రియాలజిస్ట్ అవైలబుల్ ఇన్ సౌత్ ఇండియా. గారు వెంకట్రావు గారు ఒకసారి చూడాలి. Smile. అందరూ ఒకసారి చూడండి. రెడీ, స్మైల్ ఉండండి. ఓకే మేడం. ఒకసారి ఫైర్ చేయండి. ఓకే, ఒకసారి ఫైర్ చేయండి మేడం. మీరు కనబడే మేడం, మీరు సెట్లో నమస్తే అండి, నా పేరు డాక్టర్ సింధూరా, ఫర్టిలిటీ కన్సల్టెంట్, గైనకాలజిస్ట్ అట్ ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు. మనం ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేసి 1 సంవత్సరం అయింది. ఈ 1 సంవత్సరంలో మనం ఆల్మోస్ట్ 50+ హ్యాపీ కపుల్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 350+ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి మన హాస్పిటల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ టిల్ నౌ. అండ్ మన దగ్గర వచ్చేటప్పటికి IVF సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 72% ఇన్ సెల్ఫ్ సైకిల్స్ అండ్ డోనార్ సైకిల్స్లో ఒక 50% సక్సెస్ రేట్. ఓవరాల్గా 62% సక్సెస్ రేట్ ఉంది ఇన్ 1 ఇయర్. అండ్ ఈ 1 ఇయర్ సెలబ్రేషన్స్ ఈరోజు జరుగుతున్నాయి. ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ టైంలో మేము ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నాము పేషెంట్స్కి. ఫ్రీ ఓపీ అండ్ రిజిస్ట్రేషన్ ఫర్ 1 month ఇస్తున్నాము, అలాంగ్ విత్ IVF కౌన్సిలింగ్. IVF కౌన్సిలింగ్ విల్ బి గివెన్ బై మీ ఓన్లీ. అండ్ మొత్తం ప్యాకేజ్ 1 lakhలో చేయబడుతుంది. ఈవెన్ ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయబడుతుంది. ఈ ఆఫర్ అనేది మనం ఓన్లీ ఈ పర్టిక్యులర్ మంత్ వచ్చిన కపుల్స్, రిజిస్టర్ అయిన కపుల్స్కి మాత్రమే వర్తిస్తుంది. సో ఇక్కడ మన దగ్గర వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో మీరు దీనికోసం IVFకి సిటీస్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనకి పర్టికులర్గా ఎంబ్రియాలజిస్ట్ సార్ ఇన్హౌసే ఉన్నారు. సో ఈ టెస్టిక్యులర్ అజూస్పర్మియా కేసెస్, ఈవెన్ జెనెటిక్ డయాగ్నోసిస్లు కూడా మన దగ్గర జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. Come to Orchid and go happily with the family, and I wish you all a happy family, and I want all my couples to get one baby soon.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన నవరత్నాలకు ప్రజలు జై కొట్టారు. 37వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్లో నిర్వహించిన మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమానికి జనం నీరాజనాలు పలికారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి, కోడలు శ్రీకావ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 99% మేనిఫెస్టోను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని సచీదేవి తెలిపారు. మీకు అన్ని పథకాలు అందాయా అంటూ మహిళలను అడిగి తెలుసుకున్నారు. వాసన్న మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల మేము లబ్ధి పొందామని లబ్ధిదారులు తెలిపారు. మళ్లీ వైసీపీకి ఓట్లు వేసి గెలిపిస్తామని తెలిపారు. అత్తా కోడలు ప్రచారంతో గాంధీనగర్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పూల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గులుపాటి వెంకారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జి గోలి తిరుపతిరావు, మహిళా జిల్లా అధ్యక్షులు తమ్మినేని మాధవి, అడుసుమల్లి ప్రసన్న, కారంకోటి, పి రాము, రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, సాయి, చక్రి, సురేష్, ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్లా, ఓ నర్సారెడ్డి, వీరారెడ్డి, లక్ష్మణ్, నాగూర్, వెంకటరెడ్డి, సలీం, వడా చైర్మన్ సింగరాజు, మేనా వెంకట్రావు, బొమ్మినేని మురళి, కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దివ్యార్ గారు సైడ్ ఉన్నారు. మా వెనక్కున్నాము. ప్రకాశం జిల్లా సూర్యుడా పుట్టాడే మా కోసం ఎప్పుడేమైనా ప్రజా సమస్యలు పరిష్కరించే సమర్థుడు, ఒంగోలు ప్రాంత ప్రజల ఆపద్ బాంధవుడు. మా నమ్మకం 10 మంది బాగుండాలని పోరాటం ఒక స్టెప్ వెనక్కు, ఒక స్టెప్ వెనక్కు. ఇక్కడ ఇద్దరు నుంచి ఫోటో వస్తే బాగుంటుంది. పెద్దమ్మకి అమ్మ
డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి శ్రీనివాసరావు వెల్లడించారు. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ 42వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పాలిటెక్నిక్ చదివే విద్యార్థుల్లో క్రమశిక్షణ, అంకితభావం ఎక్కువగా కనిపిస్తుంటాయని, ప్లేస్మెంట్స్ నిర్వహించే సమయంలో ఎక్కువ మంది మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు సాధిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు కూడా మంచి స్థాయిలో ఉండాలని జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు ఆకాంక్షించారు. This was established in the year 1982 in temporary building, continued there and then shifted to Lavanya Tobacco Gardens. In 2008, one more branch, that is వేడుకల్లో భాగంగా చదువులో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇటీవల నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మెడల్స్ బహూకరించారు. ఇక్కడ చదువుతూ వివిధ కంపెనీల్లో అత్యుత్తమ ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పివిఎల్ఎన్ శివప్రసాద్, ఎంపీ ఎంఎస్ ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రోగ్రామ్కి వస్తే మనం యాన్యువల్ డే అండ్ జాబ్ అచీవర్స్ డే అనేటువంటి రెండు కంబైన్ చేసి జరుపుకుంటున్నాము. అసలు యాన్యువల్ డే జరుపుకోవటం ఉద్దేశం ఏంటంటే, మనం నిన్నటి వరకు ఏం చేసాం, రేపు నెక్స్ట్ ఇయర్ లోపల మళ్ళీ ఏం చేయబోతున్నాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం, వాటిని డిస్కస్ చేసుకోవటమే ఈ యాన్యువల్ డే యొక్క ఉద్దేశం. ఇది ఒక బర్త్డే ఫంక్షన్ లాంటిది. మీలాగే మేము కూడా బీటెక్, ఎంటెక్ స్టూడెంట్ లెవెల్ నుంచే వచ్చాము. స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడు చక్కగా ఎంజాయ్ చేయాలి. యాజ్ ఎ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ ఎంజాయ్మెంట్తో పాటుగా మనం చక్కగా చదువుకోవాలి. మన అల్లరి కూడా టెక్నికల్గా ఉండాలి. నాన్ టెక్నికల్ అల్లరి చేయకూడదు. చేస్తే అల్లరి చేస్తే టెక్నికల్ అల్లరి చేయండి. నేను అది మీ క్లాస్లో కూడా అదే చెప్పా. సో ఓన్లీ థింగ్ ఈజ్ అన్ని వసతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనకి లేనిదల్లా ఒకటే. ఆ ఒకటి ఏమిటంటే స్టూడెంట్స్ స్ట్రెంగ్త్. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఇన్ ది కాలేజ్. యాక్చువల్గా మనకి అడ్మిషన్ 360 జరగాలి. 360, 360 స్టూడెంట్స్ పర్ ఇయర్. కానీ మనం దాంట్లో సగం కూడా ఈ రోజున లాస్ట్ ఇయర్ చేసుకోలేకపోయాము. అయితే ఈ సంవత్సరం డెఫినెట్గా మనం దాంట్లో మోర్ దాన్ హాఫ్, డెఫినెట్గా 200-250 దాకా కూడా మనం స్టూడెంట్స్ అడ్మిషన్ చేసుకుంటామని నేను భావిస్తున్నాను. నేను చదివింది కూడా 10th క్లాస్ వరకు వెరీ స్మాల్ విలేజ్. నేను స్కూల్ సెకండ్ విత్ 365 మార్క్స్. అంటే జస్ట్ 360 అయితే ఫస్ట్ క్లాసు, 365 మార్క్స్ వస్తే స్కూల్ సెకండ్ నేను. సో కంపేరిటివ్ టు ది అర్బన్ ఏరియాస్తో కంపేర్ చేస్తే నాది అసలు పర్సంటేజే కాదు, అది ఫస్ట్ క్లాస్ పర్సంటేజ్ కాదు. పాలిటెక్నిక్ కాలేజీ నేను చేరే ఆ ఇయర్ ముందు వరకు బేస్డ్ ఆన్ ది మార్క్స్ వచ్చేది. హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ర్యాంకింగ్ ప్రకారం సీట్స్ ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. బట్ నాకు లక్కీగా ఫస్ట్ సీట్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి దాని ద్వారా నేను ఎంటర్ అయ్యాను. కాబట్టి హౌ ఐ స్ట్రగుల్డ్ ఫ్రమ్ సీప్ దగ్గర నుంచి ఎలా వచ్చాను అనేది మీకు రెలవెంట్ కాబట్టి గుడ్ ఫ్రెండ్ ప్రసాద్ గారు నన్ను కూడా ఇన్వైట్ చేశారు. బులెటిన్లో చిన్న విరామం. అద్దంకి నియోజకవర్గం సింగరకొండపాలెంలో వైసీపీ అభ్యర్థి పానెం చినహనిమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో హనిమిరెడ్డికి స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో, మేళతాళాలతో, బాణ సంచాతో అట్టహాసంగా సర్పంచ్ తిరుపతయ్య ఆధ్వర్యంలో పూలవర్షం కురిపించారు. యువకులు, వృద్ధులు కేరింతలు కొడుతూ
పార్టీ జెండాలు చేతబట్టి ఉత్సాహంగా ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. చంద్రబాబు నాయుడికి టీడీపీ కార్యకర్తలకు ఓటు అడిగే హక్కు లేదని హనిమిరెడ్డి అన్నారు. ఒక సామాన్యుడు లారీ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సీటు ఇస్తే ఓర్చుకోలేక వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. నిరుపేదలంటే చంద్రబాబుకి అసహ్యమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో లోకల్ నాన్ లోకల్ అనే భేదాభిప్రాయాలు చేస్తూ నియోజకవర్గ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, అలా అయితే సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, గొట్టిపట్టి రవికుమార్ ఆయన సొంత గ్రామం మార్టూరు అయితే అద్దంకి నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆయనకి అర్హత ఉందా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు మేరకు నేను అద్దంకి నియోజకవర్గంలో పోటీ చేస్తానని, ఇక్కడి నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తుందని, అది చూసి ఓర్చుకోలేక వారి సభలకు జనం లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వారు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హనిమిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు రాజపానగల్ రోడ్డులోని గౌతమ్ మోడల్ స్కూల్ ఆవరణలో కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కళామిత్ర మండలి, నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం సంస్థల సంయుక్త నిర్వహణలో అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు, నరసం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నరసం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ, షడ్రుచుల సమాహారమే ఉగాది కావాలని, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకోవడానికి కవులు అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని చెబుతూ, ఇలాంటి గొప్ప కవి సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థలు, కళామిత్ర మండలి, నరసం నిర్వాహకులను అభినందించారు. అంకమరావు మాట్లాడుతూ, తెలుగు భాషా సంస్కృతులు ఆచరిస్తూ, ఆదర్శ సంప్రదాయాలను ఆదరిస్తూ, సామాజిక సామరస్యంతో అందరూ ముందుకు సాగాలని సూచించారు. విశాలాంధ్ర దినపత్రిక విలేకరిగా సేవలు అందిస్తున్న నాగేశ్వరరావును ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ముందుగా కప్పగంతు జయరామయ్య పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న గౌతమ్ మోడల్ విద్యాసంస్థల చైర్మన్ మేకల కొండయ్య, కుర్రా ప్రసాద్ బాబు, మెడసల మల్లికార్జునరావు కవులందరికీ, పుర ప్రజానీకానికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గాడేపల్లి దివాకర దత్తు, డివిఎం సత్యనారాయణ, ఎం సూర్యకుమారి, యువి రత్నం, పుట్టంరాజు, శ్రీరామచంద్రమూర్తుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కవులందరూ ప్రజలంతా క్షేమంగా ఉండాలని సంకల్పిస్తూ, సంతోషంగా వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాలని తమ కవితా గానం ద్వారా కోరారు. కార్యక్రమానికి పివి సురేష్, ఓరిగంటి ప్రసాద్, యువ కవయిత్రి బేరం అరుణ తదితరులు నిర్వహణ సహకారం అందించారు. ఆంధ్రదేశంలో చాలా సుప్రసిద్ధులైనటువంటి, ఆనాటికి సుప్రసిద్ధులైనటువంటి కవులు ఎవరెవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ చేత గొప్ప గొప్ప కవితలు చదివించేవాడు. శ్రీనారాయణ రెడ్డి, కృష్ణ సత్యనారాయణ, దాశరథి ఇలాంటి మహామహాకవులందరూ కూడా, జాషువా, లేకపోతే తుమ్మల సీతారామూర్తి, దువ్వూరు రామరెడ్డి ఇలాంటి కవులందరూ కూడా ఆ కవి సమ్మేళనాల్లో పాల్గొని వాళ్ళు ప్రసంగించిన సందర్భాలు, కవితలు చదివించే సందర్భాలు ఉన్నాయి. ఒకసారి హైదరాబాద్లో కవి సమ్మేళనం జరుగుతూ ఉన్నప్పుడు చాలా చమత్కారాలు కూడా జరుగుతాయి. ఆ కవి సమ్మేళనాల్లో అందరూ మహామోహలే కదా, ఎవరు ఎవరికి తీసుకోవాలి. ఒకరు ఏదైనా ఒక చిన్న కవితలు చదివేటప్పుడు ఏదైనా ఒక మాట అంటే దాన్ని పట్టుకొని దాన్ని సాగదీసి ఇంకేదో
రాశిలో నుంచే వాసి వస్తుంది. అందువల్ల చాలా కవిత్వం రాయటం అనేటువంటిది ముందు మొదలు పెడితే, ముఖ్యంగా పిల్లల్లో కూడా అట్లాంటి భావన ఒకటి కలగజేస్తే, కవిత్వ ప్రయోజనం ఏంటంటే అసలు కవిత్వం రాయాలి అనేటువంటి ఒక ఉద్దేశం మనసులో వస్తేనే వాడికి హింసకు దూరం అవుతాడు. ఏం కవిత్వం రాశాడు అనేకంటే కవిత్వం రాయాలి అనే భావన వచ్చింది అంటే వాడు ఖచ్చితంగా వైలెన్స్, హింసకు దూరం అవుతారు. సాహిత్యాన్ని కాస్తంత నమ్మిన వాళ్ళైనా సరే సాంఘిక దురాచారాలకు దూరంగా ఉంటారు. ఈవిల్స్కి, సోషల్ ఈవిల్స్కి దూరంగా ఉంటారు. సమాజాన్ని చేసే రుగ్మతలకు దూరంగా ఉంటారు. కవిత్వం రాయాలనే ఆలోచన మనసులోకి వస్తే క్రోధి కావాలి సంతోష జలది, క్రోధి కావాలి సంతోష జలది. ఓ ఉగాది కన్యక, నీకు ఇదే స్వాగతం. పునరుత్వం లేకుండా స్పీడ్గా చెప్పేస్తాను. శిశిరాన్ని సర్దిపుచ్చుతూ, చైత్రాన్ని హుషారుపరుస్తూ, ఆశావాదిగా మానవ జగత్తును వీక్షించేందుకు వసంత మధువుల వెంట కోకిల పాటల జంటగా వస్తున్న ఓ క్రోధి ఉగాది కన్యక, నీకు ఇదే స్వాగతం. భూసుతుండల సార్వభౌముడు భూరి శౌర్యమాచుడై, భూసుతుండల సార్వభౌముడు భూరి శౌర్యమాచుడై, పాసురంబుగ రాజ్యవేలగా భాగ్యసీమగ మారదే. గారెగూరె దప్పడాలు, నోరుగూరె పాయసాలు, పెద్ద చిన్న పేద గొప్ప తేడలేని సంబరాలు, పంచాంగ శ్రవణాలు, క్రోధి తెచ్చు సంతసాలు, వానజల్లు పుడమి చేర అన్నదాత చంద్రబాబు పలకరించింది, చైత్రం వస్తుందని. అవునన్నారు, ఎందుకంటే నాకు ఉగాది అంటే చాలా ఇష్టం. ఇద్దరం అలా కబుర్లు చెప్పుకుంటున్నాం. వేపపూత కబుర్లు వింటానంటూ నా ఒడి చేయలేదు. మామిడికాయలు గుత్తులు గుత్తులుగా నేల జారుతున్నాయి. చెరుకు గడలు తలలుకుంటూ ఆనందిస్తున్నాయి. కోయిలలు స్వరాలను సరిచేసుకుంటున్నారు. అల్లరి చేస్తున్న లేగదూడలు చదువు విజ్ఞానంతో పాటు సంస్కారం నేర్పుతుందని ఏలూరు జిల్లా అదనపు జడ్జి జి రామ్ గోపాల్ అన్నారు. ఒంగోలు రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ 38వ వార్షికోత్సవం A1 ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రొఫెసర్ పిహెచ్జి కృష్ణరాజు అధ్యక్షత వహించారు. తల్లిదండ్రులు వారి పిల్లలను చిన్నతనం నుండి నీతి కథలతో పాటు ప్రకృతి గురించి చెప్పాలని అదనపు జడ్జి జి రామ్ గోపాల్ అన్నారు. చిన్న వయసులోనే దేశభక్తితో పాటు కుటుంబ విలువలను వారికి నేర్పించాలని అన్నారు. విద్యార్థులకు మంచి నడవడిక అలవాటు పడాలంటే కుటుంబంలోని వాతావరణం చక్కగా ఉండాలని తెలిపారు. పాఠశాల యాజమాన్యాలు కూడా మార్కులతో కొలమానం కాకుండా ప్రతి విద్యార్థిలో ఉన్న టాలెంట్ను వెలికితీసే విధంగా ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు తనకు రవీంద్ర భారతి స్కూల్కు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదని, తాను ఒంగోలులో చేసినప్పటి నుండి ఆ కృతజ్ఞత ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. తన పిల్లలు రవీంద్ర భారతి స్కూల్లోనే చదువుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీయూఎస్ఎంఏ రాష్ట్ర వైస్ చైర్మన్ ఏవి సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ మాధవరావు, బి హనుమంతరావు, రవీంద్ర భారతి కరస్పాండెంట్ సాత్విక్ రాజ్, ప్రిన్సిపల్ తమ్మన లక్ష్మీరావు, From 7th class, Patti Nikita. First prize goes to M. Janti Now. సాధారణంగా మనం అందరం అనుకుంటాం చదువు అంటే చదువుకోవాలా, చదువు అంటే రేపు ఉద్యోగం రావాలా, ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుని భార్యతో పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం ఉందా లేదని అడుగుతారు పిల్లల్ని. సో అటువంటి సందర్భాల్లో ఒక చదువుని ఏదో ఉద్యోగం కోసమో లేకపోతే తను స్థిర నివాసం ఏర్పరచుకోవడం మాత్రమే చూస్తాం. కానీ చదువు అనేది జీవితంలో గుణపాఠాలు నేర్పేది చదువు. మనం చూస్తుంటాం అనేక మంది ఈరోజు
పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కష్టపడి చదువుకున్నందువల్ల, స్థిరపడినందువల్ల తన జీవితంలో మార్పుతో పాటు, కుటుంబంలో మార్పుతో పాటు సమాజంలో మార్పు తీసుకొచ్చినటువంటి అనేక కుటుంబంలో ఉండేటువంటి పేద వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. మరి ఈరోజు అటువంటి చదువుని మనకు నేర్పించేటువంటి ఉపాధ్యాయులు చదువుతో పాటు మనకు అనేక గుణగణాలను నేర్పించేటువంటి పరిస్థితి ఉండాలి. జీవితానికి మార్గాన్ని నిర్దేశించాలా, చదువు దేశభక్తిని పెంచాలా, చదువు అనేది ఆ కుటుంబంలో మార్పును తీసుకొచ్చేదానికి, అల్టిమేట్గా సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి ఆ యొక్క వ్యక్తిని తీర్చిదిద్దేటువంటి పాఠశాలలే నిజమైనటువంటి విద్యా సంస్థలు. అటువంటి విద్యా సంస్థల్లో ఈరోజు రవీంద్ర భారతి స్కూలు రవిరాజు గారు ఉన్నప్పుడు కానీ, రవిరాజు తదనంతరం ఆయన కుమారుడు సాత్విక్ కానీ, మేడం లక్ష్మీరాజు కానీ వారు అదే మార్గంలో పయనిస్తున్నారు అనేది నాకున్నటువంటి భావన. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా సెలబ్రేట్ చేయడము, అందరం కలిసి టీచర్స్, పిల్లలము, పేరెంట్స్ అందరు కలిసి చేసుకునే ఫెస్టివల్ ఇది. అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికోసం పిల్లలంతా ఆల్మోస్ట్ 1 month నుంచి కష్టపడ్డారు. సందర్భంగా పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. It has been 38 years since Ravindra Bharati High School has been started, and is not a small thing to say that we have been running an institution successfully for the past 38 years, as we are presenting 48 dance performances and a speech session that has been held up, that has been taken by Senior Judge G. Ram Gopal Garu and Sri PHG Krishnam Raj Garu. ఒంగోలు రవీంద్ర భారతి విద్యా సంస్థ గత 38 సంవత్సరాలుగా విద్యార్థులకు అత్యద్భుతమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నది. అదే పద్ధతిలో ఇప్పుడు లక్ష్మి, వారి కుమారుడు మన సాత్విక్, వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క గొప్పతనాన్ని పోనీయకుండా చాలా గొప్పగా సంస్థను నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. ముందు ముందు కూడా అదే విధమైనటువంటి ఉత్తమ ఫలితాలను ఆ పాఠశాల తప్పకుండా సాధిస్తుందన్న నమ్మకం నాకు. ఒంగోలు జ్యూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ వివాదాలు ఇప్పట్లో ముగిసేటట్లు లేదు. వివాదాలు సంవత్సరాలుగా ఆరని కుంపటిగా తయారైంది. కమిటీ సభ్యుల నియామకంలో చర్చి సభ్యుల మధ్య రచ్చరాజేసింది. ప్రస్తుత కమిటీలో కొంతమందికి కాలపరిమితి తీరిపోవడంతో వారి స్థానంలో కొత్త వారిని నియమించే విషయంలో గొడవకు దారితీసింది. చర్చి పెత్తనం విషయంలో గతంలో 2గా చీలిపోయి వేరువేరుగా ప్రార్థనలు చేసుకుంటున్నారు. సభ్యుల నియామకం విషయంలో ప్రతిసారి గొడవ జరుగుతూనే ఉంది. ఈ విషయంలో సంఘ కాపరి ఆసిర్ఫాల్ కమిటీ సభ్యుల నియామకం గురించి ప్రస్తావించినప్పుడు జరిగిన గొడవ చివరకు కొట్టుకునే విధంగా దారితీసింది. ప్రార్థనలకు వచ్చే భక్తులు ఈ గొడవను చూసి బాధాతప్త హృదయాలతో వెనుతిరిగారు. సంఘానికి చాలా ముఖ్యమైనది బైబిల్, దేవుని వాక్యం, ఆ తర్వాత సంఘ ఈ రెండు సంఘాన్ని బైలాని అనుసరించకుండా టెన్యూర్స్ అయిపోయినా కూడా చాలా మంది కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి మొన్నటి దినమున అనగా బుధవారం జనరల్ బాడీ జరగడం జరిగింది. ఆ తర్వాత పాస్టర్ గారిని కలవడం జరిగింది. అది కలిసిన తరువాత సెక్రటరీగా సుమతి గారు, ట్రెజరర్గా పవిత్రన్ గారు, కమిటీ సభ్యులుగా అంగీకారం జరిపే వాళ్ళు మీ చేతులు జరపవలసిందిగా కోరుచున్నాం. ఇదిగోండి, ఇట్లా దౌర్జన్యం చేస్తూ ఉంటారు ఈ ఆడోళ్ళు. ఇది చూడండి ఎట్లా దౌర్జన్యం చేస్తుందో. వెంకటేష్, ఇదండి జెరూషా చేసే ప్రవక్తన. వచ్చిన వాళ్ళందరినీ కొడతా ఉంది. జెరూషా, మాదిరి వచ్చిన వాళ్ళందరి మీద దౌర్జన్యం చేస్తూ కొట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రవక్తన కానే కాదు. కాబట్టి
వాళ్ళందరూ కూడా అది కొన్ని చూడండి ఆమె ప్రవక్తను చూడండి, ఇస్రాయేండి ఆ ప్రవక్తన చేస్తున్నారు. దయచేసి ఇది తప్పుడు ప్రవక్తన. నిమిషంతో కూర్చోండి అయ్యా, కూర్చోండి ఒక్క నిమిషం ఉండండి అయ్యా. తమ్ముడు బాయ్ ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఉండండి బాయ్ ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం బాయ్ తమ్ముడు ఒక్క నిమిషం ఉండండి, ఎవరు అరుచుకోవద్దు బాయ్. ట్రెజరర్గా పవిత్రంగా కమిటీ సభ్యులుగా అంగీకారం తెలిపే వాళ్ళు మీ చేతులు జరపవలసిందిగా కోరుతున్నాను. ఇట్లా దౌర్జన్యం చేస్తా ఉంటారు ఈ ఆడోళ్ళు. చూడండి, ఇదండి జనూషా చేసే ప్రవర్తన. వచ్చిన వాళ్ళందరినీ కొడతా ఉంది. జనూషా మాధురి వచ్చిన వాళ్ళందరినీ దౌర్జన్యం చేస్తూ కొట్టాలని చూస్తున్నారు. ఇది మంచి ప్రవర్తన కానే కాదు. వాళ్ళందరూ దయచేసి ఇది తప్పుడు ప్రవర్తన. కూర్చోండి అయ్యా, కూర్చోండి ఒక్క నిమిషం ఉండండి అయ్యా. తమ్ముడు బాయ్ ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఉండండి బాయ్ ఒక్క నిమిషం బాయ్ తమ్ముడు ఒక్క నిమిషం ఉండండి, ఎవరు అరుచుకోవద్దు బాయ్ బాయ్. బులెటిన్లో చిన్న విరామం. బాణుడు బగబగ మండుతున్నాడు. ఏప్రిల్ ఆరంభంలోనే టారెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. శనివారం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో గడప దాటడానికి కూడా బయటకు వచ్చేందుకు కూడా ప్రజలు భయపడిపోయారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత కొనసాగింది. ఆ సమయంలో పట్టణాల్లోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉక్కపోతతో వృద్ధులు, పిల్లలు తలడిల్లిపోయారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో శుక్రవారం 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా శనివారం అది 39 డిగ్రీలకు చేరింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తోకపల్లిలో 44.80 డిగ్రీలు, పునుగోడులో 44.70, వెలిగన్నలో 44.57, వెస్ట్ వీరాయపాలెంలో 44.50, గుంటుపల్లిలో 44.21, వై చెర్లోపల్లిలో 44.04, తిప్పాయపాలెంలో 44.82 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోనే అధిక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. అద్దంకి మండలం ఉప్పలపాడు గ్రామంలో అత్తపై అల్లుడు దాడి చేసిన సంఘటన జరిగింది. ఉప్పలపాడు గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న శివనారాయణ 3 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 సంవత్సరాల పాప ఉంది. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదం నెలకొంది. తన భర్త శ్రీమన్నారాయణ తనకు అక్రమ సంబంధం అంటగడుతూ తరచూ ఇంట్లో గొడవ పడతాడని, గతంలో కూడా నా కాళ్ళు విరగొట్టాడని చెప్పుడు మాటలు విని ఎప్పుడూ మమ్మల్ని కొడుతూ తిడుతూ ఉంటాడని లక్ష్మీప్రసన్న మీడియాకి తెలిపారు. ఈ క్రమంలో శనివారం రాత్రి లక్ష్మీప్రసన్న తల్లి టీవీ చూస్తుండగా
వెనుక నుంచి రోకలి బండ తీసుకుని వెళ్ళి మా అమ్మ తల పొట్టపై గాయపరిచాడని తల్లిని తప్పించే క్రమంలో నేను అడ్డుపోగా నన్ను ఇసిరి కొట్టినట్లు గ్రామంలో చుట్టుపక్కల వారు తప్పించిన ఆగకుండా రాళ్లు ఇటుకలు తీసుకొని వెంటపడి కొట్టాడని, దీంతో తన తల్లికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి అద్దంకి ప్రభుత్వం హాస్పిటల్లో వైద్యం అందించారు. ఇప్పటికైనా పోలీసులు కలుగజేసుకొని తమకు న్యాయం చేయాలని, నాకు నా తల్లికి కుమార్తెకు ఏమి జరిగినా నా భర్త శ్రీమన్నారాయణ కారణమని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను 10 చదువుకున్నా. మా ఇద్దరు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు కూడా ఒకసారి గొడవ అయితే స్టేషన్ కాడికి వచ్చాం. వస్తే అయిపోయి కౌన్సిలింగ్ ఇప్పించాను. బైండ్ ఓవర్ రాసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు 20 రోజుల క్రితం వాళ్ళ అమ్మకి నాకు గొడవ వచ్చింది. ఆమె వేరే వాళ్ళతో ఏంటి అన్ని ఇంకా అక్రమ సంబంధాలు అంటగడుతుంది. అది అంటగడుతుంటే అయిపోయి అప్పుడు మాల వేసుకొని ఉంటాడు. మాల వేసుకొని ఆ అమ్మాయి ఎలా ఆడుతా మాకు తెలుసు అని చెప్పి సర్దు మనిపాడు. ఏం గొడవ కాల. మాల తీసి వచ్చాక 1 వారం బాగానే ఉన్నాడు. మళ్ళీ ముందాకి అదే రిపీట్ చేశాడు. ఇంకా అదే రిపీట్ చేస్తే నేను గొడవ ఎందుకు మేము కొట్టుకోలేదు, ఒక దెబ్బ కూడా కొట్టలే. అప్పుడు డైరెక్ట్ మా అమ్మ వాళ్ళకి తీసుకొచ్చాడు. నన్ను 4 సంవత్సరాల పాప ఆడపిల్లే తీసుకొని వచ్చి ఓరు పెట్టాడు. నాకు ఈ అమ్మాయి వద్దు మావయ్య, ఇంకా విడాకులు తీసుకుంటామని మా అమ్మ మన అంతా చెప్పాడు. సరే ఇంకని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆ అబ్బాయి మా ఇంటికి రాలేదు. మాకు వాళ్ళకి ఇంకేం మాటలేవు, ఏమి లేవు. ఈ రోజు వాళ్ళ అక్కయ్య వాళ్ళు వచ్చారు. ఏం పేరు? శివనారాయణ. ఉదయగిరి శివనారాయణ అబ్బాయి పేరు. ఏం పని చేస్తాడు? కట్లో పోతాడు. కర్ర కొట్టను సుబాబులు జామలు కర్ర కొట్టను పోతాడు. నిన్ను ఏ ఊరు ఇచ్చారు? నన్ను ఊళ్ళోనే ఇచ్చారు. మా నాన్న పని చేస్తాడు, తాపి పని చేస్తాడు. ఈ రోజు వాళ్ళ అక్కోళ్ళు వచ్చారు. వచ్చారని మధ్యాహ్నం వచ్చి పాపం తీసుకొని పోయాడు. పాపం తీసుకొని పోతే నేను మెదలకుండా ఉన్నా, తీసుకెళ్ళాడు అని నేను చెప్పా. పాపం తీసుకెళ్తే మాత్రం ఇంక ఇక్కడ వేసి రావద్దు, ఉంచుకోండి కొన్ని రోజులు అని చెప్పా. సరేనని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాక ఇందాక 5:30 తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు తీసుకెళ్ళావు కదా, తీసుకెళ్ళు, నువ్వు ఉంచుకుంటానని అన్నావు కదా, ఉంచుకో అని చెప్పా. మా నోరు తెరితే ఆస్తుల గురించి వాళ్ళు మాట్లాడేది. మాకు సెంటు పొలం లేదు, ఒక ఇల్లు, మా చెల్లెలు చదువుకుంటాను కాలేజీలో ఉంది, ఒక ఇల్లే. మాకు సెంటు పొలం కూడా లేదు. వాళ్ళకు 4 ఎకరాల పొలం ఉంది, ఒక 20-30 సవర్ల బంగారం ఉంది, 4 ఫ్లాట్లు ఉన్నాయి, 2 ఇల్లులు ఉన్నాయి. వాళ్ళు ఉన్న వాళ్ళే. మా నోరు తెరితే ఆస్తి గురించి వచ్చింది. మాకేం లేదు. అయితే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని చేసుకున్నాను. ఇంకా ఆస్తి గురించి మాట్లాడుతుంటే మాకు లేదని తెలుసు కదా, ఇంకన్నీ మాట్లాడుతున్నాడు. నేను పిల్లల గురించి మాట్లాడుతున్నా, విడాకులు తీసుకుంటాను అన్నాడు. తీసుకో, మరి పిల్లల గురించి ఎందుకు లేదు, మరి 1 ఎకరం పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చెయ్యి, నాకైతే ఏం వద్దు. నీకు అమ్మోళ్ళు పెళ్ళినప్పుడు ఒక చైన్ చేయించారు, నాకు బొట్లు మాటిలో ఉంగరం చేయించారు. మొత్తం అయితే బ్యాంకులో పెట్టుకున్నాడు. కట్నం డబ్బులు 1,00,000 ఇచ్చారు. 1,00,000 రూపాయలు బ్యాంకులో పెట్టి మొత్తం కాల్ చేసుకున్నారు. పెళ్ళైనాక 1 నెలకి ఏరు పడ్డారు. ఏరు పెట్టి 2 అమ్మలు కొడుకులు దండుకుంటా నేను మధ్యలో అడ్డం పోతే కాలు ఇరిగింది నాకు. నేను ఇప్పుడు దాకా పని పోవాలి, ఇప్పుడు దాకా పని పోవాలి. 3 సంవత్సరాలు పెళ్ళి. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, ఇన్స్పెక్టర్ నాగరాజు, బీఎస్ఎఫ్ దళాలు పోలీస్ సిబ్బందితో కలిసి ధర్మవరం, రెడ్డిపాలెం, కలవకూరు గ్రామాల్లో కవాతు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మీకు అన్ని విధాల పోలీసుల సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఎక్కడ ఏ చిన్న అనుమానం ఉన్నా, కొత్త వ్యక్తులు సంచరిస్తున్నా వెంటనే మాకు సమాచారం అందించాలని సిఐ కృష్ణయ్య తెలిపారు. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అవసరమైతే పోలీస్ బలగాలను ఎక్కువ నియమిస్తామని, ఎవరు అధైర్యపడవద్దని సిఐ కృష్ణయ్య ప్రజలకు ధైర్యం నింపారు. బల్లికురవ మండలం కొనిదెన గ్రామ పరిధిలోని ఎస్సీ కాలనీ గంగపాలెం గ్రామంలో కూటమి అభ్యర్థి గొట్టిపటి రవికుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ
మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో విద్య ఉద్యోగ అవకాశాల్లో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ కాళిదాసు సేవా సమితి నిర్వాహకురాలు తీగల సత్యవతి పుట్టినరోజును పురస్కరించుకొని ఒంగోలు ఎన్టీఆర్ కాలనీలోని రెడెన్షన్ స్ట్రీట్ చిల్డ్రన్ హోంలో అనాథ బాలలకు పండ్లు బిస్కెట్లను అందించారు. ఇక్కడ ఉండే బాలబాలికలు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని సత్యవతి ఆకాంక్షించారు. కార్యక్రమంలో చిల్డ్రన్స్ హోం నిర్వాహకులు విజయబాబుతో పాటు విజయారావు, జజ్జర కృష్ణవేణి, చిట్టా తిరుమల, వెంకటలక్ష్మి, మంగతాయారు, లక్ష్మణ్, పువ్వాడ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 8/2/2024 సోమవారం. సహారీ ఉదయం 4:39. ఇఫ్తారీ సాయంత్రం 6:27. శ్రీ సత్యానుసులో నేటి మాట. మీరు చేసే పనిపై మీకు నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.